ఎన్డీఏ కూటమి పాలన సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా సంబరాలు నిర్వహించిన టీడీపీ నేతలు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల దినసరి కూరగాయల మార్కెట్ సమీపంలో ఉన్న టీడీపీ కార్యాలయం వద్ద ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరమైన సందర్భంగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సూచనలతో జెడ్పీటీసీ నంగా పద్మజ బాబురెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు బోయపాటి నాగరాజు నాయుడు, టీడీపీ నాయకులు, తెలుగు మహిళలు కలిసి కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ టీడీపీ మండల అధ్యక్షుడు మందలపు వెంకటేష్ బాబు, పద్మజ బాబురెడ్డిలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా గ్రామాలలో టీడీపీ కార్యాలయాల వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసి కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టి సంబరాలు చేసుకున్నామని పేర్కొన్నారు. భారతదేశ రాజకీయ చరిత్రలో నిలిచిపోయే రోజు. 5 ఏళ్ల అరాచక పాలనను తరిమికొట్టి నిరంకుశ ఫ్యూడలిస్టు కోటలను ప్రజలు తమ ఓటు హక్కుతో బద్దలు కొట్టిన రోజు నేడు అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు నాంది పలికిన రోజు అని పేర్కొన్నారు. దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్న నవ భారత నిర్మాత ప్రధాని నరేంద్ర మోదీ దృఢమైన నాయకత్వం, 4.5 దశాబ్దాల రాజకీయ అనుభవం, ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొని ప్రజాక్షేత్రంలో దృఢంగా నిలిచిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో దశాబ్ద కాలంలో ఎన్నో పోరాటాలు చేసి మరెన్నో దాష్టికాలను తట్టుకొని అడ్డగోడలుగా నిలిచిన జన సైనికులు, వీర మహిళల పోరాట స్ఫూర్తి వ్యవస్థలో మార్పు తీసుకురావాలనే జనసేన పార్టీ సంకల్పానికి ప్రజలు అండగా నిలిచి చారిత్రాత్మక విజయాన్ని అందించిన రోజు అని పేర్కొన్నారు. ఆనాడు జలగన్న రాక్షసుడు, ఆ రాక్షస పాలన పోయి చంద్రన్న రాజ్యం వచ్చి నేటికి ఒక సంవత్సరం పూర్తయింది. ఆ సందర్భంగా పేద బడుగు బలహీన వర్గాల కోసం, మహిళల కోసం, మహిళల అభ్యున్నతి కోసం ఏ ఆశయంలో తెలుగుదేశం పార్టీ ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అమరావతి నిర్మాణం, పేద బడుగు బలహీన వర్గాలకు ప్రజల మాన ప్రాణాలను రక్షించడానికి నేడు తెలుగుదేశం పార్టీ పునర్వైభవం తీసుకొచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ పాదాభివందనం. నేటి సంవత్సరం అవుతోంది. ముఖ్యంగా చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో ఆనాటి ఎమ్మెల్యే చెవిరెడ్డి గారి అరాచకాలకు ఎదురొడ్డి పోరాడి నిరంతరం కృషి ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం పోరాడిన మన పులివర్తి పల్లి పులిపిట్ట మన నారాయణ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కొన్ని వేల మెజార్టీతో గెలుపొందడం, కార్యకర్తల కష్టార్జితం, ప్రజల ఆశీర్వాదం, అలాగే యువ నాయకులు సునీల్ బాబు గారు కానీ, సుధాకర్ గారు కానీ వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు 25 సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీ చంద్రగిరిలో జైకేతనం ఎగరాసి ప్రజలకు అండగా నిలవడం, ఈరోజు ప్రజలందరూ, కార్యకర్తలందరూ దేదీప్యమానంగా బాణా సంచాలతో వైభవంగా జరుపుకుంటున్న ఈ తెలుగుదేశం పార్టీ విజయోత్సవ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. సంవత్సరమైన పూర్తి సందర్భంలో ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. జై హింద్, జై తెలుగుదేశం, జై పులివర్తి నారాయణ, జై జన్మభూమి. ఈరోజు ఎంతో మంది పేదల ఎదురుచూపులకు నిదర్శనంగా ఏర్పడిన ముఖ్యమైన రోజు మనకు. కరెక్ట్గా పోయిన సంవత్సరము ఇదే రోజు ఎంతో ఆనంద ఉత్సాహాలతో మనం హర్షాతిరేకాలతో ఈ సంబరాన్ని జరుపుకున్నాం. మరి అదే రోజు ఈరోజు తిరిగి మనం ఈరోజు సంవత్సరం పూర్తయిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గంలో కుటుంబ పాలనకు, నియంత పాలనకు, అవినీతి పాలనకు అర్థం చెప్పిన రోజు ఈరోజు, అర్థం పలికిన రోజు ఈరోజు. మరి ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారని ఆశిస్తూ ఈ అవకాశం ధన్యవాదాలు. శ్రీ అవధూతాశ్రమము, బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి.
శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374 96180 34138.